నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బోధాన్ పట్టణంలోని ముస్లిం సోదరులు వక్ఫ్ బోర్డ్ చట్టం సవరణ చేయాలని జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. వక్ఫ్ బోర్డ్ సవరణ వెనక్కి తీసుకోవాలని అచ్చన్పల్లి నుండి బోధాన్ షకర్ నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. యూరాల్లో ముఖ్యంగా షేక్ రషీద్ కౌన్సిలర్ వక్ఫ్ బోర్డును రద్దు చేసి వెంటనే ముస్లిం సోదరులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గంజారీ ప్రోగ్రాం, హ్యూమన్ చైన్ ముస్లిం సోదరులు కలిసి మాకు తగిన న్యాయం చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. वक्फ का काला कानून वापस लियो, कानून वापस लियो, वापस लियो, वक्फ बचाओ, वक्फ बचाओ, वक्फ बचाओ, हिंदू मुस्लिम सिख ईसाई, हिंदू मुस्लिम सिख ईसाई, हिंदू मुस्लिम सिख ईसाई, हिंदू मुस्लिम सिख ईसाई। अच्छा लिया हमारा वीडियो, नाम फेमस हो जाओ। మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో దుప్పిని హతమార్చిన వ్యక్తి అరెస్ట్. చిత్తూరు జిల్లా కుప్పం అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎఫ్ఆర్ఓ జయశంకర్, తమకు అందిన సమాచారం మేరకు మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించామని, కుప్పం మండలానికి చెందిన కనకరాజు దుప్పిని తుపాకీతో కాల్చి హతమార్చాడన్నారు. కనకరాజును అరెస్టు చేసి తుపాకీ, ఓ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందని తెలియజేశారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. నిన్న మాకు ఒక అజ్ఞాత వ్యక్తి ఎవరో ఒకతను మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మాదిరిగా అడవి వేట జరుగుతూ ఉంది అని చెప్పేసి మేము నిన్న సాయంత్రము మల్లప్పకొండ రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంటు 329 ఆ ఏరియాలో గెట్ చేస్తే మళ్ళీ పెట్రోలింగ్ చేస్తే ఉండగా అప్పుడు అక్కడ ఒక వ్యక్తి హంటింగ్ చేసి స్పాటెడ్ డీర్ అంటే దుప్పి, చుక్కల దుప్పి అంటాము, వాటిని హంటింగ్ చేసి కంట్రీ మేడ్ గన్తో కాల్చినట్టు గుర్తించాము. అతని వద్ద మీటు, వాటి స్కిన్ను, కంట్రీ మేడ్ గన్ను ఇవి లభ్యమైంది. అతని పేరు వచ్చి డి కనకరాజు, సన్ ఆఫ్ దేవరాజులు, రెసిడెంట్ ఆఫ్ వల్లూరు విలేజ్, వాలూరు విలేజ్, కుప్పం మండలం. ఏజ్ 25 years, క్యాస్ట్ వన్నికుల, వెహికల్ ఒకటి బజాజ్ డిస్కవర్ TN23 VM 1163, ఒక కంట్రీ మేడ్ గన్ ఇది లభ్యమైంది. ఈరోజు మనము వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద, మళ్ళీ ఆర్మ్స్ యాక్ట్ కింద, బయోడైవర్సిటీ యాక్ట్ కింద, ఈ 3 యాక్ట్ కింద అతన్ని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇవి వైల్డ్ లైఫ్ యాక్ట్లో మనకు కొంతమేరకు ఈ అవేర్నెస్ కూడా మేము విలేజెస్ అందరికీ కూడా మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం. వాటి గురించి వాళ్ళకి పెద్దగా ఈ అడవి జంతువుల్ని కాల్చేయడము, ఏదోలే మన అడవి పక్కన ఉందని చెప్పేసి పోయి హంటింగ్ చేయడము, వాటికి నాటు బాంబులు పెట్టడము, మళ్ళీ ఈ వైర్తో వేసి పుచ్చివేయడము, ఇలాంటివన్నీ కూడా
చట్టరీత్యా నేరం. ఇవన్నీ కూడా మేము విలేజెస్లో కూడా అటవీ ఫ్రింజ్ విలేజ్లో కూడా అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాం. ఇట్లాంటి వేటాడము చాలా తప్పు. వాటికి పనిష్మెంట్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. వీటికి నాన్ బెయిలబుల్ కూడా పెట్టవచ్చు. కానీ ఇది వైల్డ్ లైఫ్ యాక్ట్లో ఈ జంతువు అనేది షెడ్యూల్ 2 కేసు కాబట్టి ఇది కంపల్సరీ మేము రిమాండ్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకోడు ఉన్నాడు, అతన్ని మేము అనుమానం మీద తెచ్చాము. అతను 65 years ఓల్డ్. అతనికి ఏం తెలీదు. అతనితో కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసి వేరే దానికి తీసుకొచ్చాము. ఇతను 65 ఉంటుంది, 25-30. చర్యలు తీసుకుంటాము. మేము దాని మీద కూడా నిఘా పెట్టినాము. మా నోటీస్కి వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము, పట్టుకొని వస్తాము. ఆల్రెడీ మా వాళ్ళు కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టినాం. ఖచ్చితంగా మటుకు కేసు చేస్తాము. దొరికిన వాళ్ళు మటుకు ఖచ్చితంగా వేటాడే వాళ్ళని ఉపేక్షించేది ఎట్టి పరిస్థితులు లేదు. కఠినంగా శిక్షిస్తాం. యాక్ట్లో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మానవుల్ని ఏదైనా మర్డర్ కేసులు చేసిన దానికన్నా ఇంకా సివియర్గా ఉంటుంది వైల్డ్ లైఫ్ యాక్ట్. ఆ వైల్డ్ లైఫ్ యాక్ట్ తెలియదు కాబట్టి మన ప్రజలకు కూడా అవేర్నెస్తో యాక్ట్లు కూడా తెలుపుతాం. ఎవరిని కూడా ఈ కేసు విషయంలో కూడా ఎవరిని వదిలేలేవు. అవన్నీ ప్రాణాలు చంపితే మటుకు ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. కర్నూలు జిల్లా ఆదోని సిఐ కె శ్రీరామ్ మరియు సిబ్బంది కలిసి కర్నూలు, హైదరాబాద్, ఒంగోలు, చిలకలూరిపేట, బెంగళూరు సిటీలో తిరిగి చివరకు 30 మే 2025వ తేదీన మధ్యాహ్నం 11:30 ఆదోని టౌన్లోని ఎల్లమ్మకొండలోని మర్రి చెట్టు దగ్గర 7 మంది క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి 91 లక్షల రూపాయల నగదును, 7 మొబైల్ ఫోన్లను అదుపులోకి తీసుకున్నారు. పక్కిరప్ప వై పక్కిరప్ప ఏకవీర అల్లెన్న జే అల్లెన్న కె లక్ష్మణ లక్ష్మణ్ త్వరగా మధు సార్ ఫోటో సార్ ఓకే సార్ ఏం తిప్పయ్య ముస్తాక్ ఏం నాగరాజు కే నాగరాజు ఓకే సార్ మహేంద్ర బి మహేశ్వరప్ప నెక్స్ట్ ఓకే సార్ ఓకే సార్ సుధాకర్ స్పీడ్ ఓకే సార్ సమత్ ఏసగర్ ఓకే సార్ వీరారెడ్డి ఓకే సార్ అశోక్ కుమార్ ఓకే సార్ ఆంజనేయ లక్ష్మణ్ సార్ సార్ ఫోటో సార్ ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్ గురించి మనం చాలా వింటూ ఉంటాం. సో దీని గురించి మనం ఆల్రెడీ టైం టు టైం మన పోలీసులకి అలర్ట్ చేస్తూ ఉంటే 18th of May అంటే ఆల్మోస్ట్ 1.5 week బ్యాక్ ఆదోని 1 పోలీసులు నాగరాజు అనే వ్యక్తిని ఫస్ట్ అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర ఆల్మోస్ట్ అతను బెట్టింగ్ పంటలాగా పనిచేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీద అతను అదుపులో తీసుకుంటే అతని దగ్గర 50,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు ఇది ఒక గ్యాంగ్ లాగా ఉందని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఆ స్పెషల్ టీమ్స్ మన దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత వెబ్సైట్ ఎక్కడెక్కడ యాక్సెస్ చేస్తున్నారు, ఎవిడెన్స్
బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఈ టీం అంటే ఈ గ్యాంగ్ మొత్తం ఒక 4, 5, 6 వెబ్సైట్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ లాగా నేషనల్ ఎక్స్చేంజ్ 9 అని, తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని, వజ్ర ఎక్స్చేంజ్ అని, నేషనల్ 777 ఎక్స్చేంజ్ అని, మోర్ ఎక్స్చేంజ్ అని, ఇలా ఇంకా రకరకాల యాప్లో బెట్టింగ్ నడుస్తున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మన టీమ్స్ హైదరాబాదు, బెంగళూరు, ఒంగోలు ఇక్కడికి వెళ్ళి ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో మనం ఆరా తీస్తూ ఉంటే వచ్చిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీదుగా నిన్న మనం ఆల్మోస్ట్ ఒక 7గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ 7గురి దగ్గర 91 lakh క్యాష్, ఈ బెట్టింగ్ రిలేటెడ్ క్యాష్ ఏముందో సీజ్ చేయడం కూడా జరిగింది. సో వీళ్ళందరినీ మనం డీటెయిల్డ్గా ఇంట్రోగేట్ చేస్తే మనకు తెలిసింది ఏమంటే ఈ రకరకాల లెవెల్స్ ఉంటాయి ఈ బెట్టింగ్ ముఠాలు కూడా. ఫస్ట్ వాళ్ళు పంట జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ రాయకల్ మండలం బోర్నపల్లి గ్రామంలో సర్వే నంబర్ 176లో ఆదివాసీ అయిన జాడి భీమయ్య తండ్రి పోషాలకు చెందిన 7 ఎకరాల 13 గుంటల భూమిని పట్టాదారు భీమయ్యకు ఎలాంటి సంబంధం లేని బీసీ గౌడ కులానికి చెందిన గుగ్గిళ్ల సత్తయ్య, గోపాల్, తండ్రి రాములు అను వ్యక్తులు వారసత్వం పేరుతో అక్రమంగా ధరణిలో చొరబడి ఆదివాసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని, ఇటీ విషయంపై తాము 2019 నుండి ఇప్పటి వరకు మినిస్టర్, కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, మానవ హక్కుల కమిషన్ వరకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నామని, ఆధారాలు అధికారుల కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ రాయకల్ రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని, కొద్ది రోజుల క్రితం ఈ సమస్యను ఎస్టీ కమిషన్ ముందు పెట్టామని, వారి ద్వారా ఎంఆర్ఓకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని, ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని, అధికారులు, నాయకులు బాధితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఇటీ విషయంపై సమగ్ర విచారణ జరిపించి అధికార దుర్వినియోగం చేసిన అధికారులపై ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ముందుగా మీడియా మిత్రులకి ఉదయం వందనాలు. ఏదైతే ఈరోజు జగిత్యాల జిల్లా సంబంధించిన కొన్ని ప్రాంతాలు తిరుక్కుంటూ ఈరోజు రాయకల్కు రావడం జరిగింది. రాయకల్ మండలం లోపల బోర్నపల్లి గ్రామం లోపల దాదాపు 2019 నుండి దాని మీద మేము ఇప్పటివరకు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూనే ఉన్నాం. మరి ఇప్పటివరకు కూడా గత ప్రభుత్వం దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది. అదే తరుణంలో ఈ మధ్య కాలంలో ఇలా ఎస్సీ కమిషన్ కలిసి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ చేసిన తరుణం లోపల దానికి సంబంధించిన వాళ్ళు ఒక లెటర్ జగిత్యాలకి జిల్లా కలెక్టర్ నుంచి వెళ్ళి ఇక్కడ జగిత్యాల మండలంలో రావడం జరిగింది. దాన్ని చూపించుకుంటూ మాకు న్యాయం చేయాలని చెప్పి గౌరవ ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఇటు సమస్యను కూడా స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ గారు కూడా వారి దృష్టి తీసుకుపోవడం జరిగింది. ఎందుకు అంటే దాదాపు 2019 అంటే దాదాపు 6 సంవత్సరాలకి వెళ్ళి నాయకపు గూడానికి సంబంధించిన భీమయ్య భూమి 176 సర్వే నంబర్లో 7 ఎకరాల 13 గుంటల భూమి అన్యాయక్రాంతంగా 2018లో ధరలు ఎట్లా జమ అయింది, ఎట్లా దాంట్లకు ధరలో చొరబడ్డదని చెప్పి మేము గౌరవ అంతకుముందు ఎంఆర్ఓ గారిని ఇవాళ ఆర్డీఓ గారిని కూడా అడగడం జరిగింది. అయినా దాని సమాధానం లేదు. మరి అట్టి పరిస్థితుల లోపల కూడా దానికి సంబంధించిన పోలీస్ అధికారులు కూడా మేము ఇలా తీసుకుపోవడం జరిగింది. దాని మీద ఎలాంటి స్పందన లేదు. ఎందుకు ఇప్పుడు మేము దాన్ని తెర మీద తీసుకొచ్చినామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదివాసీల పట్ల సానుకూలంగా వివరించుకుంటూ ఆదివాసీలకు వారి మంత్రివర్గ విస్తరణ లోపల పెద్దపీట వేస్తూ ఉన్నారు. ఇలా మాకు రాజకీయ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఆదివాసీలకు ఎంతో కొంత న్యాయం చేసే పరిస్థితి లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారి మంత్రివర్గ విస్తరణ లోపల గౌరవ మంత్రివర్గులు శ్రీధరబాబు గారు కూడా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ మాకు సాయం చేసే ప్రయత్నం లోపల వాళ్ళు తన్నమునకలేరు. అందుకే వారికి దృష్టి తీసుకుపోతా ఉన్నాం. ఏదైతే ఈ భూమి ఉన్నదో ఈ భూమిని బోర్నపల్లికి సంబంధించిన భూమి ఎవరైతే పైరోదాధికారులు ఉన్నారో ఆ పైరోదాధికారుల మీద సుమోటగా కేసు నమోదు చేయాలి. ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న గత ప్రభుత్వము
చేసిన అన్యాయమైన కార్యక్రమాలని చూసే ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. గత ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో ధరణి పేరు మీద ఇవాళ 100 ఎకరాల భూములు కబ్జాలు చేసిండ్రు. మరి దాని లోపలనే ఈ ఆదివాసుల భూములు కూడా కబ్జా గురైనాయి. ఆదివాసుల భూములు ఆ కబ్జా చెరల నుండి విడిపించి వాళ్ళకి పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే తరుణంలో ఏదైతే ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉందో ఇప్పటి వరకు ఐటీడీ లేదు. ఐటీడీ ఉన్నట్టుంటైతే మాకు ఇలా ఐటీడీ సంబంధించిన ఏజెన్సీ ప్రాంతం పరిగణలోకి వస్తుంది. మరి ఆ పరిగణలోకి రాకుండా ఇలా దాదాపు చాలామంది అడ్డుపడతా ఉన్నారు. ఇలా ఇక్కడి నుంచి మొదలుకుంటే జైత్యాల నుంచి పెట్టుకుంటే మంత్రి మాదేపూర్ దాకా నదీ తీర పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఆదివాసులు ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకుంటూ మాకు ఇవాళ ఖచ్చితంగా ఒక ఐటీడీ నిర్మాణం చేయాలి. ఇవాళ మైదాన ప్రాంతంలో ఆదివాసులకు ఏజెన్సీ చట్టాలు అమలయ్యే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు సిఫారసు చేయాలి. ఏదైతే ఆదివాసులు పోరాటాలు చేసుకుంటూనే ఉన్నారు, చట్టాలు వస్తున్నాయి. ఇవాళ కుమ్రం పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మరి ఉద్యమాలే మిగిలిపోతూ ఉన్నాయి. చరిత్రకారులే మిగులుతున్న ఆదివాసులు పోరాట చేసే ఉద్యమకారులే మిగిలిపోతున్నాయి. కానీ సమస్యల పరిష్కారం కావట్లేదు. కాబట్టి ఈ సమస్యల మీద ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సమగ్ర కమిటీ వేసి న్యాయం చేసే విధంగా సర్వే చేయించి పూర్తి స్థాయిలో ఆదివాసులకు న్యాయం చేస్తారని భావిస్తూ వెంటనే ఎవరైతే ఈ భూమిని ఆక్యుపై చేసిన గుడిగిల సత్యను బోర్నపల్లి సంబంధించిన వారి కుటుంబాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, సుమట కేసు నమోదు చేయాలి, తిరిగి భూమి కుటుంబ సభ్యులకు ఇప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈరోజు మరి ఎంఆర్ఓ గారిని కలిస్తే వారు ఎలా స్పందించారు? ఎంఆర్ఓ గారు దాదాపు మేము ఖచ్చితంగా 2019 ఫైల్ అంటున్నారు కాబట్టి మీరు ఆ ఫైల్ను తీసి వెరిఫై చేసి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారికి ఆ రకమైన ఇన్స్ట్రక్షన్ జారీ చేసిన కనుకనే అంత ధైర్యంతో వాళ్ళు మీకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. అదే తరుణంలో ఎమ్మెల్యే గారి నోటీసు కూడా తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మేమేమైతే అనుకుంటామంటే దీనికి సానుకూలంగా మాకు న్యాయం జరుగుతుంది అభిప్రాయంతో ఇలా గౌరవ ముఖ్యమంత్రి మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఆదివాసులు న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ జగిత్యాల డిస్టిక్ మా తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రల్ల రవీందర్ రావడం మా జగిత్యాల డిస్టిక్, నేను కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా మా తుడుందెబ్బ సంఘంలో మనకి పనిచేస్తూ ఇవాళ మా జిల్లాకు వచ్చేయడం మాకు గౌరవపరంగా మేము భావిస్తూ, ఎందుకంటే ఆదివాసీ సమాజం అనేది ఇక్కడ జగిత్యాల జిల్లాలో మాకు మెయిన్ ఎన్నో ప్రభుత్వాలు పోతున్నప్పటికీ కూడా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి మాకు ఇక్కడ ఆదివాసీ ఎక్కడేసిన గొంగడ అక్కడ ఉంది, పట్టుంటే భూమి లేదు, భూమి ఉంటే పట్టలేదు, ప్రభుత్వ పథకాలు అనేవి మా ఆదివాసీ గూడాలకు వెళ్ళలేకపోతున్నాయి. కనుక మాకు ఇక్కడ మెయిన్ ఏంటంటే మాకు డిటిడిఓ కాకుండా మాకు ఐటీడీఏ కావాలి ఈ జగిత్యాల డిస్టిక్లో. లేకపోతే నాన్ ఏజెన్సీలో ఉన్నాం, లేకపోతే ఏజెన్సీలన్నా ఏవైతే పర్యాక ప్రాంతాలు ఉన్నాయో అవి కంపల్సరీ మీరు ఏజెన్సీ ప్రాంతంలో మాకు ఐటీడీఏ కన్నా ఉట్నూరో లేకపోతే ఎక్కడనో మాకు కలిపిన మా ఆదివాసీ గూడలో మీరు వెలుగుని చూస్తారో అవుతారు. ఎందుకంటే అంటామంటే మీరు ఈ ప్రభుత్వం మా ఆదివాసుల కోసం అంతో ఇంతో మానవత్వంతో దృక్పథంతో మాకు ఆరోపణ పట్టాలు కావచ్చు ఈ రకంగా ముందుకు అడిగిలేస్తున్నారు కనుకనే మేము మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కనుక దయచేసి ఇక్కడున్న పాలక వర్గం కావచ్చు, అధికారి యంత్రాంగం కావచ్చు, మీరు మానవత్వంతో మా ఆదివాసీ గూడెలలో మాకు ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, పట్టాలు కావచ్చు, ఆరోపణ పట్టాలు కావచ్చు, ప్రతి ఒక్క గుడిసెకు మా జగన్నాథ్పూర్ జీపీ కావచ్చు, కులై కావచ్చు, మన చిత్రాయన గూడెం కావచ్చు, మేము ఇక్కడ మా నాయకబోర్డ్స్ కావచ్చు, కొన్ని తెగలు ఉన్నాయి కనుక అక్కడికి ప్రభుత్వ పథకాలు అక్కడ అందలేకపోతున్నాయి. కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఇక్కడ ఉన్న రాజకీయ స్థానిక లీడర్లు కావచ్చు, మీరు మా ఆదివాసీ గూడెలకు న్యాయం చేయకపోతే మీకు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, కనుక మీరు అది దృష్టిలో ఉంచుకొని మా ఆదివాసులకు న్యాయం చేస్తారని కోరుకుంటూ జై కుమ్రం భీమ్, జై అంబేద్కర్. పదవీ విరమణ వీడుకోలు సభ హకీంపేట బస్ డిపోలో బాలరాజ్ ఏడీసీ, పి నారాయణ ఏడీసీలు పదవి విరమణ పొందుతున్న వారికి ముఖ్య అతిథిగా డిపో మేనేజర్ భవభూపతి వారిద్దరికీ పూలమాలతో శాల్వాతో సత్కరించారు. ఆ తర్వాత ఉద్యోగులు వారిద్దరికీ పూలమాలలు వేసి శాల్వాతో సన్మానం చేయడం జరిగింది. యూనియన్ నాయకులు మాట్లాడినారు. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కు వచ్చిన ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు బాలరాజ్, నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. బాలరాజు గారికి ఆ తర్వాత నారాయణ గారికి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా విధంగా జరిగితే బాగుంటుంది. వచ్చిన వాళ్ళకి కనపడట్లేదు కాబట్టి
కొద్దిగా దయచేసి బ్యాండ్ కొట్టాలి. ధన్యవాదాలతో సత్కరిస్తున్నారు కాబట్టి బ్యాండ్ హలో అలాగే సమయం ఎక్కువ మన నాగేశ్వర గారిని మన రెడ్డి గారు శ్రీవడి ఏకాదశి ఉద్యోగం సార్ మన శ్రీరామ్ సార్ కవితమ్మ గారు ఘనంగా సత్కరిస్తున్నారు. ఎంపీటీసీ రాజేంద్ర గారికి స్వాగతం. మన ఇన్పుట్ సెక్రటరీ ఇప్పుడు రాజేంద్ర గారు సన్మానం చేస్తున్నారు. అలానే ఎమ్మెల్యేని ఆ తర్వాత శ్రీనివాస్ రవి కంటోన్మెంట్ రవి రవి మేడం కొంచెం ఇంటికి ఇంకా ప్లేస్ ఉంది కదా. సరే సరే ఓకే ఓకే హలో ఆగు నా బాబు హలో మేడం మాట ఇంకా చూడమ్మా అలాగే బాగా మెకానికల్ సెక్యూరిటీ సర్టిఫికేట్ పెట్టేస్తున్నారు. అందరితో తమ్ముడు అమ్మ అక్క చెల్లి అనుకుంటే చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఇంత కర్మశీలం తెచ్చంటే మా అన్న నారాయణ చాలా గ్రేట్. అంటే అక్కడ వ్యక్తులు దొరుకుతారు వరదలు పండుగ చేస్తూ విధ్వంసం చేస్తూ అక్కడ చాలా అభిమానులు అన్నట్టు సౌకర్య పట్టణాల్లో అంత అభిమానులు చూడమన్నాడు. ఆ డ్యూటీలో కూడా చాలా సిన్సియర్గా డ్యూటీ చేసేవాడు, అంత ఆనెస్ట్గా ఉండేవాడు. కానీ ఏదైనా